ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం. 22 డిపోలు, బస్టాండ్ల ఆస్తులను లీజుకు ఇచ్చేందుకు యత్నం. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ రూట్లలో ఎలక్ట్రిక్ డీలక్స్ బస్సులు రీప్లేస్. ఇప్పటికే డిపోలను ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. కారుణ్య నియామకాలే తప్ప నూతన నియామకాలేవి. ప్రభుత్వ ఆధీనంలో కాంప్లెక్స్లు కట్టి ఎంప్లాయీస్ను నియమించాలి. ఆర్టీసీ సంస్థ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమ కార్యాచరణ. సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకట. విలేకరులందరికీ, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు సుజన్ కుమార్, అదేవిధంగా సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, బోయిన అశోక్, ఏఐటీసీ నాయకులు బుచ్చన్న యాదవ్, అదేవిధంగా పైడిపల్లి రాజు, నేలపట్ల రాజు, యుగేందర్, భువనగిరి మహేందర్ ఈరోజు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఆస్తులపైన కన్ను వేసి కాంగ్రెస్ నాయకులు దాన్ని స్వాధీనపరచుకొని ఏదో పద్ధతుల్లో లీజుకు తీసుకొని ఆక్రమించుకొని ఆస్తులు సంపాదించాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం చేస్తున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఈ యొక్క ఆర్టీసీ ఆస్తులను లీజుకి ఇచ్చింది. బీఆర్ఎస్ 2 దఫాలుగా లీజులకు ఇచ్చింది. ఇది 4వసారి కాంగ్రెస్ కూడా ఆస్తులను లీజుకి ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ జోన్ వర్క్షాప్ను ప్రైవేటు వాళ్ళకి ఇచ్చారు. కాంగ్రెస్ మల్టీఫెక్స్కి ఇచ్చారు. అదేవిధంగా వరంగల్లో టైర్ సెక్షన్ పెద్ద దాదాపు కోట్ల రూపాయల ఆస్తిని ఆనాడు బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడైన పసునూరి దయాకర్కు అప్పగించడం, ఆర్మూర్లోనో జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన ఆక్రమించుకోవడం, మొత్తం ఎవరు అధికారులకు వస్తే దాన్ని ఆర్టీసీ యొక్క ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళు స్వాధీనపరుచుకునే విధంగా ప్రయత్నం కొనసాగుతుంది. నిజంగా అనేక సంవత్సరాలుగా పల్లెల నుంచి పట్టణాలకు లక్షలాది మందిని రోజువారీగా తరలించి కష్టసుఖాలు చూసుకున్నట్టు ఆర్టీసీ సంస్థ దాన్ని నడిపించడానికి బదులు దాన్ని అమ్మకానికి ప్రైవేటు వ్యక్తులకి అప్పగించే విధానం కొనసాగుతున్నది. దీనిని కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రధానంగా ప్రైవేట్ ఎయిర్ బస్సులకు మేఘా అండ్ జేబీఎం సంస్థలకు బస్సులు అప్పగించింది. కరీంనగర్ 2 డిపోను పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు జోనల్ వర్క్షాపును పెట్రోల్ బంకులో కొంతిచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి 4-5 ఎకరాల భూమిని లీజుకి ఇవ్వడానికి ప్రయత్నం కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో దాదాపు 23 బస్టాండ్లను, డిపోలను కలిపి టోటల్గా భూములన్నీ కూడా కొంతమంది వ్యక్తులకు అప్పగించడం ద్వారా, లీజుకి ఇవ్వడం ద్వారా చేతులు దులుపుకొని ఆక్రమించుకునే పద్ధతుల్లో కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కొంతమంది దాన్ని వ్యాపారంగా మార్చుకొని స్వాహ చేసుకునే విధంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో పరిధిలోనే నూతనంగా ఆర్టీసీ సంస్థ నడపడానికి ప్రభుత్వం బస్సులు కొనుగోలు చేసి నడపకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వాళ్ళ లాభాలు చేసుకునే విధంగా కొనసాగిస్తూ ఉద్యోగాలు ఉన్నటువంటి ఉద్యోగాలను తీసివేసి నూతన ఉద్యోగాలు పెట్టకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి పద్ధతి కొనసాగుతున్నది. దీనికి వ్యతిరేకంగా సరే మేము మొన్న ఒక ధర్నా చేసినా దానికి సంబంధించి 22 డిపోలకు సంబంధించి బస్టాండ్లకు సంబంధించిన డేటా కూడా ఇస్తాం. దీంట్లో ఏమాత్రం కూడా కాలయాపన చేసినా దీన్ని తక్షణం రక్షించుకోనటువంటి బాధ్యత కూడా ప్రజలపైన ఉన్నది. ఎందుకంటే దాదాపు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నది. తెలంగాణ వచ్చే నాటికి 52,000 అయింది. ఆ 52 నుంచి ఇప్పుడు 42,000కు వచ్చింది. బస్సులు కూడా 10,500 ఉన్నటువంటి బస్సులు ఈరోజు
మరి 9,000కు వచ్చింది. ఈ యొక్క ఆర్టీసీ నడపాల్సినటువంటి సంస్థను కేవలం చేతులు దులుపుకొని మేము చూసుకుంటాం అనే పద్ధతుల్లో ప్రభుత్వం కానీ దీన్ని నడిపించేటువంటి మంత్రి కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తూ ఇది నాకేం సంబంధం లేనటువంటి విషయాన్ని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆర్టీసీని రక్షించుకోవడం కోసం, నూతన నియామకాలు తేవడం కోసం, ప్రభుత్వ ఆధీనంలోని ఆర్టీసీని నడిపించడం కోసం, ప్రభుత్వమే ఆర్టీసీ యొక్క ఆస్తులను కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. ఈరోజు కార్మికులు కూడా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి ఆర్టీసీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సమ్మెకు పోతామని చెప్పి నోటీసు కూడా ఈరోజు ఇచ్చినట్టు పత్రిక ఇప్పుడు వస్తుంది. రేపు జరిగేటువంటి ఆర్టీసీ సమ్మెకు కూడా వాళ్ళు ఒకవేళ ఈ ఆస్తులు బస్సులకు సంబంధించి కూడా వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చి దీన్ని కాపాడుకోకపోతే ఆర్టీసీ జేఏసీ నిర్వహించేటువంటి సమ్మెకు సంపూర్ణమైనటువంటి మద్దతును కమ్యూనిస్టు పార్టీ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.